Hi, welcome to Veda Spoken English. Let us see what we are going to learn here. Madam name is Uha. She is one of the students of our Veda Spoken English. Okay, so let us see what I am going to ask you. So ఇప్పుడు నేను ఏదైతే అడగబోతున్నానో వాటికి ఆన్సర్ చేయండి. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ చూడండి, ఐ విల్ ఈట్ యాపిల్. దీని అర్థం ఏంటి? నేను యాపిల్ తింటాను. వెరీ గుడ్. నేను యాపిల్ తింటాను. ఐ ఏట్ యాపిల్. దీని అర్థం ఏంటి? నేను యాపిల్ తిన్నాను. వెరీ గుడ్. ఐ ఈట్ యాపిల్. దీని అర్థం ఏంటి? నేను యాపిల్ తింటున్నాను. యాపిల్ తింటున్నాను అంటే ఐఎమ్ ఈటింగ్ యాపిల్. ఐఎమ్ లేదు కదా ఇక్కడ. సో కాబట్టి తింటున్నాను కాదు. ఇంకొకసారి ట్రై చేయండి. ఐ ఈట్ యాపిల్ అంటే ఐ విల్ ఈట్ యాపిల్. యాపిల్ తింటాను. ఐ ఈట్ యాపిల్. యాపిల్ తిన్నాను. ఐ ఈట్ యాపిల్. యాపిల్ చెప్పాలి. తింటున్నాను రాదని చెప్పాదా? తింటాను. సో ఇక్కడ గమనించండి, ఐ విల్ ఈట్ యాపిల్ అంటే నేను యాపిల్ తింటాను. ఓకేనా? సో అదేవిధంగా ఐ ఏట్ యాపిల్ అంటే నేను యాపిల్ తిన్నాను. ఐ ఈట్ యాపిల్, నేను యాపిల్ తింటాను. సో వాస్తవానికి తింటాను కాదండి, తింటా. ఇక్కడ మనకి ఫ్యూచర్ క్లారిటీ ఉంది. ఐ విల్ ఈట్ యాపిల్, యాపిల్ తింటాను. ఐ ఏట్ యాపిల్, యాపిల్ తిన్నాను. ఐ ఈట్ యాపిల్, యాపిల్ తింటా. ఎప్పుడు తింటా? నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటా. దేర్ ఇస్ నో టైం క్లారిటీ. అక్కడ టైం క్లారిటీ లేదు. సో దీనినే మనము సింపుల్గా ఏమంటామంటే ప్రజెంట్ అంటాం. సింపుల్గా ఏమంటాము? ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్. ఇట్ ఈస్ నాట్ పాస్ట్, ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్, ఇట్ ఈస్ నాట్ ఫ్యూచర్. దీనిని మనము సింపుల్గా ఏమంటామంటే ప్రజెంట్ అంటాం. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. అంటే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చేసే పనులు చెప్పడానికి మనకి ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడాలి. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఏదైనా స్టేట్మెంట్స్ ఇవ్వాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ మనం సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, ప్లూరల్ నేమ్, హీ, షీ, సింగిల్ నేమ్ ఉంది కదా. సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు మనం ఏ వర్బ్ వాడాలి అంటే V1 వాడాలి. అదేవిధంగా యాజ్ ఎ సబ్జెక్ట్గా మనం హీ, షీ, ఇట్, సింగులర్ నేమ్ తీసుకున్నప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుంది? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఐ, వి, యు, దే, ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు మనం ఏ వర్బ్ వాడాలి? V1. అదేవిధంగా హీ, షీ, ఇట్, సింగులర్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా మనము ఒక పాజిటివ్ చెప్పాలంటే జనరల్గా మనం ఏదైనా ఒక టెన్స్ వాడుతున్నాము అంటే దానికి యూసేజ్ తెలియాలి. ఆ యూసేజ్ తెలిస్తేనే మనం వాడగలం. ఫర్ ఎగ్జాంపుల్ మన సింపుల్ పాస్ట్ టెన్స్ చూసినట్టు వాట్ ఈస్ ద యూసేజ్? బిఫోర్, yesterday, last week, last month, last year, in 2020. మరి సింపుల్ ఫ్యూచర్ యూసేజ్ ఏంటి? ఆఫ్టర్, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ 2040. మరి సింపుల్ ప్రజెంట్ యూసేజ్ కూడా తెలియాలి కదా. సో ఒకసారి ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ యూసేజ్ చూద్దాం. ఒకసారి డైలీ, రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి, జనరల్ అండ్ కామన్ థింగ్స్ చెప్పడానికి, ఎమోషన్స్, ఫీలింగ్స్ చెప్పడానికి, యూనివర్సల్, ఫిక్షన్ స్టోరీస్ ఎక్సెట్రా అన్నమాట. సో ఒకసారి డైలీ అంటే ఏంటి మేడం? ఓకే. మరి రెగ్యులర్ అంటే ప్రతిరోజు. సో జనరల్గా ఇక్కడ డైలీ అంటే మనం క్రమం తప్పకుండా చేసే పనులు చెప్పడానికి మనం డైలీ అని వాడాలి. మనం ప్రతిరోజు లెగుస్తాము, అలానే బ్రష్ చేస్తాము, తింటాము, నిద్రపోతాం. డైలీ చేసే పనులు. మరి రెగ్యులర్ చేసే పనులు అంటే విత్ సర్టైన్ గ్యాప్తో ఏదైతే పనులు చేస్తామో దానిని మనం రెగ్యులర్ అని చెప్పాలి. మనం ప్రతిరోజు బిర్యానీ తింటామా? వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అన్నమాట. మరి ప్రతి వారం మూవీస్కి వెళ్ళి చూస్తామా? మంత్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ, ఇయర్లీ వన్స్ కానీ చూస్తాము. అలా మన తలస్నానం రోజు చేస్తామా? గ్యాప్ వస్తుంది. ఇలా సర్టైన్ గ్యాప్తో ఏదైతే పనులు చేస్తున్నామో వాటిని మనం రెగ్యులర్ అని చెప్పాలి. యు ఆర్ డైలీ స్టూడెంట్ ఆర్ రెగ్యులర్ స్టూడెంట్స్? ఎగ్జాక్ట్లీ. డైలీ స్టూడెంట్ కాదు, రెగ్యులర్ స్టూడెంట్ చెప్పాలి. ఎందుకని? సండేస్ క్లాసెస్కి వస్తారా? రారు. ఇలా లేదంటే ఏదైనా ఫెస్టివల్ రోజు క్లాసెస్కి వస్తారా? రారు. అంటే మీరు ఇన్స్టిట్యూషన్స్కి కానీ, కాలేజెస్ కానీ, లేదా ఆఫీస్ కానీ ప్రతిరోజు వెళ్ళరు, సర్టెన్ గ్యాప్తో వెళ్తూ ఉంటారు. సో దీనిని మనం రెగ్యులర్ అని చెప్పాలి. సో యు ఆర్ ద రెగ్యులర్ స్టూడెంట్. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ డైలీ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటో మీకు అర్థమైంది. అదేవిధంగా మన యొక్క హ్యాబిచువల్ యాక్షన్ చెప్పడానికి, హ్యాబిచువల్ యాక్షన్ అంటే అలవాటుగా చేసే పనులు చెప్పడానికి మనం హ్యాబిచువల్ యాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడంకి ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది. ఓకే. సో అదేవిధంగా నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉంది. అదేవిధంగా
జనరల్ అండ్ కామన్ థింగ్స్. జనరల్గా కుక్కలు ఏం చేస్తాయి? మరుగుతూ మరుగుతాయి. ఉంటాయి. గేదెలు ఏం చేస్తాయి? గ్రాస్ తినడం కానీ మిల్క్ ఇవ్వడం చేస్తాయి. అది జనరల్ అండ్ కామన్ థింగ్స్. కామన్ థింగ్స్. అలాంటి సిచ్యువేషన్ చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. తర్వాత మన యొక్క ఎమోషన్ అండ్ ఫీలింగ్స్ చెప్పడానికి కూడా మనం ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్రికెట్ ఆడతా, చెప్పండి ఇంగ్లీష్లో. ఐ ప్లే క్రికెట్. నేను మూవీ చూస్తా. ఐ వాచ్ మూవీ. నేను అప్పుడప్పుడు కూరగాయలు కట్ చేస్తా. ఐ కట్ వెజిటేబుల్స్. ఓకే. నేను లవ్ చేస్తా. ఐ సో మరి ఇక్కడ పడిపోయింది వర్డ్, చూసారా? స్ట్రక్ అయిపోయారు. అంటే ఇది మన యొక్క యాక్షన్స్ కాదు, లవ్ అనేది మన యాక్షన్ కాదు, మన యొక్క ఎమోషన్ అనే యొక్క ఫీలింగ్స్ చెప్పడానికి మనం ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. సో అదేవిధంగా యూనివర్సల్ ట్రూత్ అంటే ప్రకృతికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏ టెన్స్ వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సన్ రైజెస్ ఈస్ట్ ఓన్లీ, సన్సెట్ వెస్ట్ ఓన్లీ. అదేవిధంగా అలా ప్రకృతికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు యూనివర్సల్ ట్రూత్ అయిపోయింది. నెక్స్ట్ ఫిక్షన్ స్టోరీస్. ఫిక్షన్ స్టోరీస్ అంటే ఏంటి? కల్పిత కథలు. ఏదైనా మనం ఎవ్రీ మూవీ స్టోరీ ఈజ్ ఏ ఫిక్షన్ స్టోరీ. సో అలా ఏదైనా మూవీ స్టోరీస్ చెప్పాల్సి వచ్చినప్పుడు కానీ, న్యూస్ హెడ్లైన్స్ చదవాల్సి వచ్చినప్పుడు మనం ఏ టెన్స్ వాడతాము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్లో మనం ఒక పాస్ట్ స్టేట్మెంట్ చెప్పాలి, చూద్దాం ఒకసారి. సో పాస్ట్ స్టేట్మెంట్ చెప్పండి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఎస్ఆర్ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి, ఓకేనా? సో ఐ ఈట్ యాపిల్, నేను యాపిల్ తింటా. సో అదే షీ తీసుకుంటే ఏమవుతుంది? షీ ఈట్స్ యాపిల్ అని చెప్పాలి. ఇక్కడ మనం ఎస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకని? యాజ్ పర్ ద గ్రామర్ రూల్ హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఓ వివన్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. కాబట్టి హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఈట్ కాస్త ఏమైంది? ఈట్స్ అయిపోయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే అని చెప్పాలి. సో ఐ డ్రింక్ కాఫీ, డ్రింక్ వివన్ పదం తీసుకుంటున్నాం, డ్రింక్. అదే నేను ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే అని చెప్తున్నా, ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే. సో అదే హీ అయితే డ్రింక్స్ అని చెప్పాలి, హీ డ్రింక్స్ కాఫీ అని చెప్పాలి ఎవ్రీడే. సో ఐ మేక్ చపాతి ఎవ్రీ సాటర్డే, షీ మేక్స్ చపాతి ఎవ్రీ సాటర్డే. అంటే ఇక్కడ ఐ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు ఏ ఓ వాడాలి? V1 వాడాలి. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఓ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ గమనించండి, మనం చెప్పబోయే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనం ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ V1 తీసుకోవాలి. సో ఐ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు యాక్ట్, వర్క్, మేక్, స్లీప్ అని తీసుకోవాలి. కానీ హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఆ వర్బ్ V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గో కాస్త గోస్ అవుతుంది, యాక్ట్ కాస్త యాక్ట్స్ అవుతుంది. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు మేక్ కాస్త మేక్స్, స్లీప్ కాస్త స్లీప్స్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే సబ్జెక్ట్ని బట్టి మనము వర్బ్ V1 వాడాలా, ఆ వర్బ్ V1కి ఎస్ఈఎస్ యాడ్ చేయాలనేది చూసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మనము ఆ యూసేజ్ ప్రకారం మనం స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ప్రతి యూసేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు టైం సరిపోదు కాబట్టి మెయిన్ యూసేజ్ గురించి చెప్పాను. తర్వాత ఈ సింపుల్ ప్రజెంట్లో మోస్ట్లీ, హార్డ్లీ, యూజువల్లీ, ఆల్వేస్, తర్వాత ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్లీ అంటే తరచుగా, సెల్డమ్ అంటే అరుదుగా, సమ్ టైమ్స్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, వన్స్ ఇన్ ఎ డే, ట్వైస్ ఇన్ ఎ డే, థ్రైస్ ఇన్ ఎ డే, వన్స్ ఇన్ ఎ మంత్, ట్వైస్ ఇన్ ఎ మంత్. ఇలా మన ఇది చాలా ఎక్కువ యూసేజ్ ఉంటుంది. మనకు సింపుల్ ప్రజెంట్లో యూసేజ్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటిని బాగా గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. ఎందుకంటే ఇవి గుర్తుంటేనే మనం సింపుల్ ప్రజెంట్ని ప్రాపర్గా వాడగలుగుతాం. సో ఒకసారి ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. ఒక పాస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సో ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు ఏవో వాడాలి? V1 వాడాలి. ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు ఏవో వాడాలి? V1 వాడాలి. మరి హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు V1కి ఎస్ఎస్ యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ డైలీ, నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తా అని చెప్పి ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా రెగ్యులర్ యాక్షన్స్ చూద్దాం. సో వీ గో టు టెంపుల్ రెగ్యులర్లీ, మనం టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. సో యూ లైక్ జాస్మిన్ ఫ్లవర్స్, నువ్వు జాస్మిన్ ఫ్లవర్స్ని ఇష్టపడతావు. దే డ్రింక్ కాఫీ వన్స్ ఇన్ ఎ డే, వారు రోజుకు ఒకసారి కాఫీ తాగుతారు. సో రవి అండ్ రాజు, ఒకరికంటే ఎక్కువ, ఇద్దరు పేర్లు ఉన్నారు, ప్లూరల్ నేమ్స్ ఉన్నారు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? V1 తీసుకోవాలి. రవి అండ్ రాజు మీట్ ఆన్ ఎవ్రీ సండే, రవి రాజు ప్రతి సండే కలుస్తుంటారు. అదేవిధంగా హీ విజిట్స్ తిరుపతి ఆఫెన్లీ, హీ వచ్చినప్పుడు మనం ఏ వర్బ్ తీసుకోవాలి? V1కి ఎస్ కానీ ఎస్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి విజిట్ కాస్త ఏమవుతుంది? విజిట్స్ అవుతుంది. సో హీ విజిట్స్ తిరుపతి ఆఫెన్లీ, ఆఫెన్లీ అంటే తరచుగా. అదేవిధంగా షీ ప్లేస్ చెస్ సెల్డమ్, ఇక్కడ ప్లే కాస్త ఎస్ యాడ్ చేసుకోవాలి, ప్లేస్ అని. ఎందుకని? షీ తీసుకున్నప్పుడు, థర్డ్ పర్సన్ తీసుకున్నప్పుడు మనం షీ ప్లేస్ చెస్ సెల్డమ్ అని చెప్పాలి. సెల్డమ్ అంటే అరుదుగా ఆడుతుంది, ఆమె చెస్ చాలా అరుదుగా ఆడుతుంది అని చెప్పాలి. అదేవిధంగా ఇట్ ఎవరికి వాడతాం? ప్లేస్, థింగ్స్, యానిమల్స్ బదులు వాడతాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాగ్ తీసుకుంటే ఇట్ బాక్స్ ఎవ్రీ నైట్ అని చెప్పాలి. బార్క్కి ఏమి యాడ్ చేసుకోవాలి, ఎస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, బాక్స్ అవుతుంది. ఎందుకని ఎవ్రీ డే, ఎవ్రీ నైట్, ఎవ్రీ వీక్ అలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎస్ కానీ ఎస్ యాడ్ చేసుకోవాలి. అదే హీ షీట్ సింగిల్ నేమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ఇట్, కాబట్టి మనం ఏ యాడ్ చేసుకోవాలి, ఎస్ యాడ్ చేసుకోవాలి. సో ఇట్ బాక్స్ ఎవ్రీ నైట్ అని చెప్పాలి, అది ప్రతి రాత్రి మొరిగిద్దని చెప్పాలి. సో సీత ఒక సింగిల్ నేమ్ తీసుకోవాలి. సీత డూస్ రీల్ సమ్ టైమ్, సీత అప్పుడప్పుడు రీల్స్ చేస్తుందని చెప్పాలి. సీత డూస్ రీల్ సమ్ టైమ్. ఓకేనా. అంటే అదేవిధంగా ఇక్కడ ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు ఓబ్ ఏం చేంజ్ అవ్వాలి, V1 తీసుకున్నాం. కానీ ఇక్కడ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు V1కి ఎస్ యాడ్ చేసుకోవాలి. ఎస్ యాడ్ చేసాం. ఇక్కడ అర్థమవుతుందా, సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేసుకోవాలి, ఎస్ కానీ ఎస్ కానీ. అది ప్లూరల్ నేమ్ ఒకరికంటే ఎక్కువ నేమ్ వచ్చినప్పుడు ఏ వర్బ్ వాడాలి, V1 వాడాలి. కాబట్టి యాజ్ పర్ ద గ్రామర్ రూల్ ఐ వి యు దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు V1 వాడాలి. హీ షిట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు V1కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ ఎలా చెప్పాలో మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క డైలీ రొటీన్ చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడ టాస్క్ 1 ఏంటంటే డైలీ రొటీన్ చెప్పాలి. మీ యొక్క డైలీ రొటీన్ చెప్పాలి, లేదు అంటే మీ ఫ్రెండ్ యొక్క డైలీ రొటీన్ చెప్పాలి. ఈ రెండింటిని ట్రై చేయండి. మీ గురించి చెప్పడానికి ట్రై చేయండి. అదేవిధంగా థర్డ్ పర్సన్, మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ ఎవరి గురించి తీసుకొని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా డైలీ రొటీన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్, ఐ గెట్ డౌన్ ఫ్రమ్ ది బెడ్, ఐ ఫోల్డ్ మై బ్లాంకెట్, ఐ స్విచ్ ఆఫ్ ద లైట్ అని చెప్తాను. కానీ థర్డ్ పర్సన్, మీ బ్రదర్ కానీ మీ సిస్టర్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు he wakes up early morning, he gets down from the bed, he folds blanket, he switches off the light, he goes to washroom, he completes his ablutions. ఇలా మీరు మీ యాక్టివిటీ, రొటీన్ యాక్టివిటీ చెప్పండి, యాజ్ వెల్ థర్డ్ పర్సన్ తీసుకొని కూడా యాక్టివిటీ చెప్పండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏది మీ గురించి చెప్పేటప్పుడు V1 తీసుకోవాలి, థర్డ్ పర్సన్ గురించి చెప్పేటప్పుడు V1కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేసుకోవాలి అనే క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ తగ్గిపోతుంది. సో ఈ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పటివరకు మనం ఏదైతే పాజిటివ్ స్టేట్మెంట్ చూసామో, ఇప్పుడు మనం నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలో చూద్దాం. ఇక్కడ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ డైలీ, నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా అని చెప్పా. వి గో టు టెంపుల్ టెంపుల్కి రెగ్యులర్గా వెళ్తామని చెప్పాం. కానీ ఇప్పుడు దీనికి నెగిటివ్ చెప్పాలి, నేను రోజు బ్రేక్ఫాస్ట్ తినను, మనం రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళము అని చెప్పాలి. చూడండి, ఐ డోంట్ టేక్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ డోంట్ ఎవరికి వాడుతున్నామంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ ఐ వి యు దే ప్లూరల్ నేమ్ తీసుకుంటామో మనం నెగిటివ్ చెప్పేటప్పుడు డోంట్ వాడాలి. సో కాబట్టి ఐ డోంట్ టేక్ బ్రేక్ఫాస్ట్ డైలీ అని చెప్పాలి. మనం టెంపుల్కి వెళ్ళము అని చెప్పాలి రెగ్యులర్గా. సో మనం అంటే ఎవరు, వీ కదా, వీ వచ్చినప్పుడు డోంట్ గో టు టెంపుల్ అని చెప్పాలి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఐ వి యు దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు మనము డోంట్ వాడాలి. కానీ కామన్గా వాడాల్సింది V1. నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మనము ఐ వి యు దే ప్లూరల్ నేమ్ డోంట్ వాడాలి, V1 వాడాలి. మరి అదేవిధంగా హీ షీట్ సింగిల్ నేమ్ తీసుకున్నప్పుడు షీ డజంట్ ప్లే చెస్, ఇక్కడ షీ డజంట్ ప్లేస్ చెస్ అని చెప్పకూడదు. మనం చేసే మిస్టేక్ అదే అనమాట. షీ డజంట్ ప్లేస్ చెస్ అని చెప్పకూడదు, ఇక్కడ ఎస్ తీసేయాలి. కేవలం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మాత్రమే హీ షీట్ సింగిల్ నేమ్కి ఎస్ యాడ్ చేస్తుండాలి. అదే నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఎస్ వాడకూడదు, ఓన్లీ V1 వాడదు సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్స్ ఎవరు వచ్చినా సరే, సింగులర్స్ వచ్చినా సరే, ప్లూరల్స్ వచ్చినా సరే, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మనం ఏవో వాడాలి, కేవలం V1 మాత్రమే వాడాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి షీ డజంట్ ప్లే చెస్ అని చెప్పాలి. ఓకేనా. ఇట్ డజంట్ బాక్స్ ఎవ్రీ నైట్ అని చెప్పకూడదు, ఇట్ డజంట్ బార్క్ V1 చెప్పాలి. ఎందుకని మనం నెగిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నాం కాబట్టి. సో సీత డజంట్ డూ, డజంట్ చెప్పకుండా సీత డజంట్ డూ రీల్ సమ్ టైమ్, సీత అప్పుడప్పుడు రీల్స్ చెయ్యదు అని చెప్పాలి. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మనం నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఐ వి యు దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డోంట్ వాడాలి, హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఏం వాడాలి, డజంట్ వాడాలి. కానీ అందరికీ కామన్గా వాడే వర్బ్ ఏంటి, V1. గమనించారా, పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ స్టేట్మెంట్ గమనించారా. స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు ఐ వి యు దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు V1 వాడాలి, హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చి V1కి ఎస్ యాడ్ చేసుకోవాలి. కానీ నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఐ వి యు దే ప్లూరల్ వచ్చినప్పుడు డోంట్ వాడాలి, V1 వాడాలి. హీ షీట్ సింగిల్ నేమ్ డజంట్ వాడాలి, V1 వాడాలి. కేవలం డోంట్ డజంట్ మాత్రమే చేంజ్ అవుతుంది, V1 చేంజ్ అవ్వదు నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి, నేను జస్ట్ తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. నేను మాట్లాడుతుంటాను, మీరు అటు సైడ్ మాట్లాడుతూ ఉండాలి. ఓకేనా. సో ఒకసారి మనం ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ అలానే నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్స్ తెలుసు కదా, నేను సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ ఒక వర్బ్ తీసుకొని నేను చెప్తుంటాను, దాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా. సీత ప్రతిరోజు ఉదయాన్నే లెగుస్తుందని చెప్తారు. లెగవడాన్ని ఏమనాలి, వేకప్.
ఎవరు లెగుస్తారు ఇక్కడ? సీత. ఇక్కడ సీత సింగిల్ నేమ్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు V1కి ఎస్ కానీ వేసి యాడ్ చేసుకోవాలి. సో లేవడాన్ని ఏమనాలి? వేకప్. సీత ప్రతిరోజు ఉదయాన్నే లెగుస్తుంది. సీత వేక్స్ అప్ ఎర్లీ మార్నింగ్. సీత గీత ప్రతి సండే కలుస్తూ ఉంటారని చెప్పాలి. సీత గీత మీట్ ఎవ్రీ సండే, అంతేగాని మీట్స్ అని చెప్పకూడదు. ఎందుకని? మోర్ దెన్ 1 పర్సన్ వచ్చారు కదా, కాబట్టి మనం మీట్ V1 వాడాలి. సో అదేవిధంగా ఇక్కడ యాక్ట్ అనే పదం తీసుకొని మీరు కింద కమెంట్లో రాయండి, ఒక సింగులర్ సబ్జెక్ట్ తీసుకొని, అదేవిధంగా ఒక ప్లూరల్ తీసుకొని. ఇంకొక స్టేట్మెంట్ చూద్దాం. సో మేక్, మా మదర్ ప్రతి ఆదివారం బిర్యానీ చేస్తుందని చెప్పాలి. ఎట్లా చెప్పాలి చెప్పండి? ఎస్, మై మదర్ మేక్స్ బిర్యానీ ఆన్ ఎవ్రీ సండే అని చెప్పాలి. మా మదర్ అలానే మా ఫ్రెండ్ వాళ్ళ మదరు ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తారని చెప్పాలి. మై మదర్ అండ్ మై ఫ్రెండ్ మదర్ గో టు టెంపుల్ ఆన్ ఎవ్రీ సాటర్డే అని చెప్పాలి. గోని ఎందుకు తీసుకున్నాము? 2 పర్సన్స్ వచ్చారు కాబట్టి. అర్థమవుతుందా? మై మదర్ మేక్స్ అని ఎందుకు తీసుకున్నాం? 1 పర్సన్ వచ్చారు కాబట్టి మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇలా పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ బాగా ప్రాక్టీస్ చేయండి. సింగులర్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ, ప్లూరల్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ మీరు వర్క్ చేంజ్ చేస్తూ పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద టాస్క్ 2 అన్నమాట. ఓకేనా? సో లెట్ us see what is the your task 2 I am going to give you. task 2 పాజిటివ్ స్టేట్మెంట్ అలానే నెగిటివ్ స్టేట్మెంట్ మీరు 50 to 100 ప్రాక్టీస్ చేయండి. సో దెన్ యూ విల్ గెట్ క్లారిటీ. ఇప్పటివరకు మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలో చూస్తాం కదా. సో వై డోంట్ యూ ప్రాక్టీస్ పాజిటివ్ క్వశ్చన్ ఎలా చెప్పాలి, నెగిటివ్ క్వశ్చన్ ఎట్లా చెప్పాలి. సో ఇక్కడ గమనించండి, మనం ఒక స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు కూడా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. కాకపోతే సబ్జెక్ట్, వర్బ్కి మధ్యలో ఏం తీసుకున్నాం? డోంట్, డజంట్ తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ తీసుకున్నాము. నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. కాబట్టి మధ్యలో డోంట్, డజంట్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పడానికి. మనం క్వశ్చన్ అడగాలన్నా కానీ సేమ్ ఇలానే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఫాలో అవ్వాలి. ఈ సబ్జెక్ట్ ముందు మనం హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం క్వశ్చన్ అడుగుతున్నాము. సో డూ, డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఎందుకని ఇక్కడ డూ, డస్ తీసుకున్నాము? వాట్ ఈస్ ద ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్? డూ, డస్. వాట్ ఈస్ ద పాస్ట్ హెల్పింగ్ వర్బ్? డిడ్. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతుంది పాస్ట్ గురించా, ప్రజెంట్ గురించా? ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా. అలాంటప్పుడు మనం ఏమి హెల్పింగ్ తీసుకోవాలి? ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఎప్పుడైనా మనం క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నామంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలి. అది పాస్ట్ అయినా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా. సో మరి ప్రజెంట్లో మనం ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాం కదా, కాబట్టి మన ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? డూ, డస్తో స్టార్ట్ చేయాలి. డూ, డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఇక్కడ చూసారా తమాషా, మనము క్వశ్చన్స్ అడుగుతున్నా కానీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఫాలో అయ్యాము. కాకపోతే సబ్జెక్ట్కి ముందు మనం డూ, డస్ స్టార్ట్ చేస్తున్నాం. మరి డూ ఎవరికి అడగాలి? డూ ఎవరికి అడగాలంటే ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ తీసుకున్నప్పుడు మనం డూతో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను యూ సబ్జెక్టే తీసుకున్నాను కాబట్టి ఏం తీసుకున్నాను? డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్? నువ్వు ప్రతిరోజు ఉదయం పాలు తాగుతావా? అదే ఆమె ప్రతిరోజు ఉదయం పాలు తాగుతుందా అనాలి. ఆమె అంటే ఎవరు? షీ కదా. అప్పుడు షీ వచ్చినప్పుడు మనం డూతో అడగకూడదండి. ఆ డూకి ఈఎస్ యాడ్ చేయాలి. డస్ అవుతుంది. డస్ షీ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్? ఆమె ప్రతి ఉదయం పాలు తాగుతుందా? నువ్వు ప్రతి ఉదయం పాలు తాగుతావా అంటే డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్? ఆమె ప్రతిరోజు పాలు తాగుతా అంటే డస్ షీ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ఇక్కడ గమనించారా, మనం క్వశ్చన్స్ అడుగుతున్నాము అంటే డూ, డస్తో అడుగుతున్నాము. కానీ మీకు ఇక్కడ వర్బ్ ఏమైనా చేంజ్ అయిందా? వర్బ్ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవ్వాలి. సింగిల్స్ వచ్చినా, ప్లూరల్స్ వచ్చినా వర్బ్ V1 వాడుతున్నాం. మనం క్వశ్చన్ అడిగేటప్పుడు V1 తీసుకోవాలి. డ్రింకే వచ్చింది, అంతేగాని డస్ షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్ నా అని చెప్పకూడదు. క్వశ్చన్ అడిగేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ డస్ అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ V1 వాడాలి. డూ అడుగుతున్నాం కాబట్టి V1 వాడాలి. కాబట్టి చేంజ్ ఏమవుతుందంటే అడిగేటప్పుడు క్వశ్చను డూ, డస్ మాత్రమే చేంజ్ అవుతుంది. వర్బ్ ఏం చేంజ్ అవుతుంది? V1 వాడాలి. కేవలం మన స్టేట్మెంట్ చెప్పేటప్పుడే చేంజ్ అవుతుంది. గమనించండి, ఇక్కడ ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్, నేను ప్రతిరోజు ఉదయాన్నే పాలు తాగుతా అంటున్నాను. షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్, ఆమె ప్రతిరోజు ఉదయాన్నే పాలు తాగుతుంది. షీ ఉన్నప్పుడు మనం ఏం తీసుకున్నాము? ఎస్ యాడ్ చేసుకున్నాం. హీ, షీ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఎస్ యాడ్. సో చెప్పేటప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మాత్రమే హీ, షీ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు వర్బ్ 1కి ఎస్ కానీ యాడ్ చేయాలి. అదే ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు ఓన్లీ V1 వాడితే సరిపోతుంది. V1కి ఇక్కడ ఎస్ యాడ్ చేసాం. అర్థమవుతుందా? కానీ మనం అడిగేటప్పుడు ఇది సింగులర్స్ వచ్చినా కానీ, ప్లూరల్స్ వచ్చినా కానీ V1 వాడాలి. అడిగేటప్పుడు సింగులర్స్ వచ్చినా కానీ, ప్లూరల్స్ వచ్చినా మనం వర్బ్ V1 వాడాలి. కాకపోతే చేంజ్ ఏమవుతుందంటే హెల్పింగ్ వర్బ్ చేంజ్ అవుతుంది. డూ, డస్.
సో వాళ్ళు ప్రతిరోజు కాఫీ తాగుతారా అని అడగాలి. వాళ్ళు అన్నాం కదా, వాళ్ళంటే ఎవరు? దే వచ్చినప్పుడు మేము వాడాలి, డూతో స్టార్ట్ చేయాలి. డూ దే డ్రింక్ కాఫీ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు కాఫీ తాగుతుందా? డస్ షీ డ్రింక్ కాఫీ ఎవ్రీడే. అడిగేటప్పుడు వీవన్నే వాడుతున్నాము. చేంజ్ అవుతుంటే మనం ఐ వి దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డూతో అడుగుతున్నాము. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డస్తో అడుగుతున్నాము. ఇప్పుడు మనం పాజిటివ్గా అడుగుతున్నాం కదా, నెగిటివ్గా ఎలా అడగాలి? జస్ట్ ఈ డూకి నాట్ మెన్షన్ చేయాలి, ఈ డస్కి నాట్ మెన్షన్ చేయాలి. మనకి ఏం చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ. డోంట్ డజంట్, డోంట్ డజంట్. సో డోంట్ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. నువ్వు ప్రతిరోజు ఉదయం పాలు తాగవా? పాలు తాగుతావా అంటే డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. పాలు తాగవా అంటే డోంట్ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ఆమె ప్రతిరోజు పాలు తాగుతుందా? డస్ షీ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. తాగుతుందా? తాగదా అని అడగాలి. అప్పుడు డస్ నాట్. ఆ డస్కి జస్ట్ నాట్ మెన్షన్ చేస్తే అది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. డజన్ షీ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ కూడా గమనించారా, మనం నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఎవరు వచ్చినా కానీ మనం వీవన్నే వాడుతున్నాము. చేంజ్ ఏమవుతుంది? డోంట్ డజన్. హెల్పింగ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఐ వి యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు మనం డోంట్తో క్వశ్చన్ అడగాలి. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజన్తో క్వశ్చన్ అడగాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు నువ్వు పాలు తాగుతావా అంటే ఎస్ ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయం పాలు తాగుతాను. నువ్వు ప్రతిరోజు ఉదయం పాలు తాగవా? డోంట్ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. నో ఐ డోంట్ డ్రింక్ మిల్క్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు ఉదయం పాలు తాగను. సో కాబట్టి అర్థమవుతుందా? మనం పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు డూ డస్తో అడగాలి, నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు డోంట్ డజన్తో అడగాలి. పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా వీవన్నే వాడాము, నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా వీవన్నే వాడాము. సో నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు కూడా వీవన్నే వాడాము. ఒక్క స్టేట్మెంట్ చెప్పేటప్పుడే చేంజ్ అవుతుంది. ఐ వి యూ దే ప్లూరల్ ఉన్నప్పుడు వీవన్ వాడాలి. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు వీవన్కి ఎస్ కానీ ఎస్ యాడ్ చేయాలి. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో కాబట్టి మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఆల్రెడీ మీకు టాస్క్ 1 చెప్పేశాను, టాస్క్ 2 చెప్పేశాను ఎలా ప్రాక్టీస్ చేయాలో. టాస్క్ 3 అన్నమాట. ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ మీరు తెలుగులో అనుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. రవి పార్కుకి వెళ్తాడు ప్రతి సాయంత్రం. ఎట్లా చెప్పాలి? రవి గోస్ టు పార్క్ ఎవ్రీ ఈవినింగ్. అదేవిధంగా రవి ప్రతిరోజు సాయంత్రం పార్కుకి వెళ్ళడు. రవి డజంట్ గో టు పార్క్ ఎవ్రీ ఈవినింగ్. రవి ప్రతి సాయంత్రం పార్కుకి వెళ్తాడా? దేంతో అడగాలి? డస్తో అడగాలి. రవి నేమ్ వచ్చిన డస్ రవి గో టు పార్క్ ఎవ్రీ ఈవినింగ్. రవి ప్రతిరోజు సాయంత్రం పార్కుకి వెళ్ళడా? డజంట్ రవి గో టు పార్క్ ఎవ్రీ ఈవినింగ్. తెలుగులో అనుకుంటే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు సబ్జెక్ట్ ఏం తీసుకున్నాను? రవి అనే ఒక పర్సన్ నేమ్ తీసుకొని చెప్పాను. ఈసారి సబ్జెక్ట్ చేంజ్ చేయండి, ప్లూరల్లో తీసుకోండి. మనము ప్రతి ఆదివారం బిర్యానీ తింటామని చెప్పాలి. మనం అంటే ఎవరండి? వి ఈట్ బిర్యానీ ఎవ్రీ సండే. వి ఈట్ బిర్యానీ ఆన్ ఎవ్రీ సండే. మనం ప్రతి ఆదివారం బిర్యానీ తింటాము. మనం ప్రతి ఆదివారం బిర్యానీ తినము. వి డోంట్ ఈట్ బిర్యానీ ఆన్ ఎవ్రీ సండే. మనం ప్రతి ఆదివారం బిర్యానీ తింటామా? డూ వి ఈట్ బిర్యానీ ఆన్ ఎవ్రీ సండే. మనం ప్రతి ఆదివారం బిర్యానీ తినమా? డోంట్ వి ఈట్ బిర్యానీ ఆన్ ఎవ్రీ సండే. ఇందాక సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాను, ఇప్పుడు ప్లూరల్ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి సింగులర్ ప్లూరల్. సో సింగులర్ చెప్పేటప్పుడు ఓ ఏం చేంజ్ అవ్వదు. ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే, ఐ డోంట్ డ్రింక్ కాఫీ ఎవ్రీడే, డూ యూ డ్రింక్ కాఫీ ఎవ్రీడే, డోంట్ యూ డ్రింక్ కాఫీ ఎవ్రీడే. ప్రతి చోట వీవన్నే వాడతాం. కానీ సింగులర్స్ థర్డ్ పర్సన్ తీసుకున్నప్పుడు మనము చెప్పేటప్పుడు మాత్రం చేంజ్ అవుతుంది. షీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీడే, షీ డజంట్ డ్రింక్ కాఫీ ఎవ్రీడే, డస్ షీ డ్రింక్ కాఫీ ఎవ్రీడే, డజంట్ షీ డ్రింక్ కాఫీ ఎవ్రీడే. ఒక స్టేట్మెంట్ చెప్పేటప్పుడే డ్రింక్ అనే వీవన్కి ఎస్ యాడ్ చేస్తాము. మిగతా అన్ని సందర్భాలు వీవన్నే వాడతాం. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన సబ్జెక్ట్ సింగులర్స్ని తీసుకుంటున్నాము, ప్లూరల్ని తీసుకున్నాము. తెలుగులో అనుకుంటూ ఇంగ్లీష్లో, తెలుగులో అనుకుంటే ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. దిస్ ఇస్ ద టాస్క్ 3 అనమాట. ఇప్పుడు టాస్క్ 4 అనమాట. పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ ఆన్సర్ అనమాట. ఇవి ఒక 50 to 100 ప్రాక్టీస్ చేయాలి. అర్జున్ తరచుగా తిరుపతి వెళ్తూ ఉంటాడా? డస్ అర్జున్ గో టు తిరుపతి రెగ్యులర్లీ? వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, అర్జున్ గోస్ టు తిరుపతి రెగ్యులర్లీ. అర్జున్ రెగ్యులర్గా తిరుపతికి వెళ్తుంటాడు. అర్జున్ రెగ్యులర్గా తిరుపతికి వెళ్తాడా అని పాజిటివ్ క్వశ్చన్ అడగాలి. అప్పుడు దేంతో స్టార్ట్ చేయాలి? డస్తో అడగాలి. డస్ అర్జున్ గో టు తిరుపతి రెగ్యులర్లీ. ఇప్పుడు డస్ అర్జున్ గో టు తిరుపతి రెగ్యులర్లీ అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటి? ఎస్, అర్జున్ గోస్ టు తిరుపతి రెగ్యులర్లీ. అర్జున్ రెగ్యులర్గా తిరుపతికి వెళ్ళడా? డజంట్ అర్జున్ గో టు తిరుపతి రెగ్యులర్లీ? నో, అర్జున్ డజంట్ గో టు తిరుపతి రెగ్యులర్లీ. అర్జున్ రెగ్యులర్గా తిరుపతికి వెళ్ళడు. ఇలా మీరు పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఆన్సర్ ఒక 50 to 100 సెట్స్ చేయండి.
ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు సింపుల్ ప్రజెంట్ మీద క్లారిటీ వస్తుంది. సింగులర్స్ తీసుకున్నప్పుడు కానీ ప్లూరల్స్ తీసుకున్నప్పుడు కానీ మన కన్ఫ్యూజన్ తగ్గిపోవాలి అంటే ఇలా 4 రకాల సెట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. కీప్ ప్రాక్టీస్. అగైన్ విల్ మీట్ అనదర్ సెషన్. అంటిల్ దట్, బై బై, సీ యూ, టేక్ కేర్.